యా, తెలుగులో చెప్పమంటున్నా. ఈ సెరీ ప్లాస్టిక్ కంపెనీ ఈ బయో గ్రాన్యూల్స్ని తయారు చేస్తుంది. ఇవి ఫ్యూచర్ ప్లాస్టిక్స్. ఈ రోజున ఏదైతే మనం పెట్రోలియం ప్రోడక్ట్ నుంచి తయారు చేస్తున్నటువంటి ప్లాస్టిక్స్ని వాడుతున్నామో దానికి ఇది సబ్స్టిట్యూట్. మన ఈ ప్లాస్టిక్ అనేటువంటిది ఎప్పటికీ ప్లాస్టిక్ లాగా ఉండిపోతుంది. అది ఎప్పుడు కూడా మట్టి కాదు, అది ఎప్పుడు కూడా బయో డిజింటిగ్రేట్ కాదు. 1,00,000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఒక ప్లాస్టిక్ ప్రోడక్టు ప్లాస్టిక్గానే ఉండిపోతుంది. అది చాలా ప్రమాదకరం. ఈ ప్లాస్టిక్స్ని వల్ల అందులో కొన్ని కెమికల్స్ ఉన్నాయి. బీపీఏ అంటారు, బిస్ఫినాల్ ఏ, అట్లాగే టాలెట్ అని ఉంది, అట్లాగే వినైల్ క్లోరైడ్ అని ఉంది. అవి చాలా ప్రమాదకరమైనటువంటివి కారకాలు. దానివల్ల క్యాన్సర్ వస్తుంది, దానివల్ల హైపర్ టెన్షన్ వస్తుంది, దానివల్ల జెనెటిక్ చేంజెస్ వస్తాయి. రీసెంట్గా మీకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి ఆర్టికల్ ఒకటి 20th జూన్ నాడు వచ్చింది. అందులో క్లియర్గా రీసెర్చర్స్ ఏం చెప్పారంటే ఈ ప్లాస్టిక్ పెట్ బాటిల్స్లో ఉన్నటువంటి నీళ్లు తాగడం కారణంగా ఆడవాళ్లకు బట్టతల వస్తుంది అని రాశారు. జెనెటిక్ చేంజెస్ వస్తాయి అని చెప్పారు. దానివల్ల హైపర్ టెన్షన్ వస్తుంది అని చెప్పారు, క్యాన్సర్ వస్తుంది అని చెప్పారు. అది వాడటం చాలా ప్రమాదకరం అని చెప్పారు. అదే ఈ బయో గ్రాన్యూల్స్ నుంచి తయారు చేసినటువంటి బాటిల్స్. మీకు ఒక బాటిల్ చూపిస్తాను. బయో గ్రాన్యూల్స్ నుంచి తయారు చేయబడ్డటువంటి బాటిల్స్ ఇవి. హైదరాబాద్లో ఆ బయో గ్రాన్యూల్స్ని ఇంపోర్ట్ చేసుకొని వీటిని హైదరాబాద్లో తయారు చేసాం. ఇది తాగిన తర్వాత నీళ్లు తాగి ఇందులోంచి బయటపడేస్తే 180 రోజుల దగ్గర నుంచి 1 సంవత్సరం, అంటే 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపల మట్టి అయిపోతుంది. ఇది అంటే మనం రైల్లో నీళ్లు తాగి పైన పడేస్తే 1 సంవత్సరం 100 సంవత్సరాలను ఎవరైనా తీసుకొని పోయి మళ్ళీ దీన్ని కరిగిస్తే తప్పితే అది ఆ విధంగా ఉండిపోతుంది. సాయిల్ అంతా మనం ఉన్నటువంటి భూభాగం మొత్తం కూడా ఈ ప్లాస్టిక్లతో నిండిపోతుంది. అదే ఈ బయో గ్రాన్యూల్స్ని కనుక మనం వాడితే 1 సంవత్సరం లోపల ఇది మట్టి అయిపోయి మట్టిలో కలిసి ఆర్గానిక్ మెన్యూర్గా అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటిది మొత్తము స్టార్చ్ అంటే ఈ స్టార్చ్ ఎక్కడి నుంచి తయారైంది అంటే మన మేజ్ నుంచి, పొటాటో నుంచి, టాపియోకా అంటే కర్రపెండలం అంటాం మనం, ఆ కర్రపెండలం నుంచి, తర్వాత షుగర్ కేన్ నుంచి, రైస్ నుంచి, ఆల్గే నుంచి వాటి నుంచి తయారు కాబడ్డటువంటి ప్రోడక్ట్ ఇది. కాబట్టి ఇది మట్టిలో పడిస్తే ఇది మట్టి అయిపోతుంది. ఇదే కనుక ఇండస్ట్రియల్ కంపోస్టింగ్ ఫెసిలిటీలో కనుక వేస్తే 180 రోజుల లోపల ఇది మట్టి అయిపోతుంది. దీనికి అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారము దీనికి సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ విధంగా ఇది కంపోస్ట్ అయిపోతుందని చెప్పడం జరిగింది ఇది. కాబట్టి ఇది మన దగ్గర మనము కొత్తగా తయారు చేసాం. వీటిని మనం వాడి చూసి ఇది మట్టి అవుతుందా లేదా అని టెస్ట్ నేను చేయలేదు. కానీ తప్పనిసరిగా సర్టిఫికేట్స్, యూరోపియన్ సర్టిఫికేట్స్, అమెరికన్ సర్టిఫికేట్స్, జర్మన్ సర్టిఫికేట్స్, ఈ గ్రాన్యూల్స్ మట్టి అయిపోతాయి, ఇది కంపోస్ట్ అయిపోతుంది, ఇది ఆర్గానిక్ మెన్యూర్ అయిపోతుంది అని చెప్పబడుతున్నది. కాబట్టి తప్పనిసరిగా మనకు ఆల్టర్నేటివ్ లేదు. ఆ పెట్ బాటిల్ బదులు దీన్ని వాడటం అనేటువంటిది. అదేవిధంగా మీ అందరికీ కూడా క్యారీ బ్యాగ్స్ ఇచ్చాము. ఈ క్యారీ బ్యాగ్స్ కూడా టోటల్లీ కంపోస్టబుల్ మెటీరియల్ నుంచి తయారు చేసినటువంటి క్యారీ బ్యాగ్స్. దీంట్లో మనము ఫుడ్ ఐటమ్స్ని పెట్టలేము, అంటే అన్నాన్నో లేకపోతే లడ్డూనో అటువంటివి పెట్టలేమేమో, కానీ ప్యాక్ చేసినటువంటి ఫుడ్ని పెట్టచ్చు. అట్లాగే బట్టలు పెట్టచ్చు. ఇందులో ప్యాక్ చేసినటువంటి స్వీట్ బ్యాకెట్స్ పెట్టచ్చు. మెడిసిన్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన అవి పెట్టచ్చు. ఇది మామూలు ప్లాస్టిక్ కన్నా కాస్ట్లీ, కానీ ప్లాస్టిక్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది. వేరే ఇది మట్టి అయిపోతుంది. కాబట్టి మనకు ఇది 230 రూపాయలు కిలో. ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ 230 రూపాయలు పర్ కిలో అవుతుంది మనకు ప్రింట్ చేసి ఈ విధంగా చేసి ఇవ్వడానికి బ్యాగ్ని. అదే ప్లాస్టిక్తో చేస్తే అది 135 రూపాయలు అవుతుంది. అంటే ఇది దాదాపు ఒక 70% 80% దానికన్నా కాస్ట్లీ. కానీ మన జీవితం ముఖ్యమా, ఈ 70 రూపాయలు ముఖ్యమా? 230 రూపాయల కిలో బదులు 230కి దాదాపు 100 బ్యాగ్స్ వస్తాయి. ఇది 135. ఆ 70 రూపాయల కారణంగా ఇది వద్దనుకొని మనం ప్లాస్టిక్ వాడతామా అనేటువంటిది మనం నిర్ణయించుకోవాలి. ఇది ఒకళ్ళు చెప్పగలిగిన విషయం కాదు, మనమే నిర్ణయించుకొని మన అవగాహన ప్రకారం ఈ విధంగా చూడాలి. రీసెంట్గా నేను అతిరాత్రం అని చెప్పేసి భద్రాచలం దగ్గర జరిగింది. ఆ భద్రాచలంలో జరిగిన అతిరాత్రానికి నేను వెళ్ళటం జరిగింది.
వెళ్తే అసలుకి భూమి మీద దాదాపు ఒక 10 లక్షల మంది రోజు వచ్చి విజిట్ చేశారు. అది మంచి ఎండాకాలం, April 2 నుంచి April 15 దాకాను జరిగింది. అది అతరాత్రం దోతే పాపం దప్పికకు నీళ్ళన్నీ, అందులో భద్రాచలంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. నీళ్ళ శాచెట్స్ తాగి నీళ్ళ భూమి మీద వేస్తే దాదాపు 20 కిలోమీటర్ల రేడియస్లో అసలు భూమి కనబడలా. ఓన్లీ ప్లాస్టిక్ బ్యాగ్ నుంచి నడుచుకుంటూ పోవాల్సిన తప్పితే నిజంగా భూమి కనబడలా. ఇదే కనుక ఇదైతే మనకు ఆ ప్రమాదం లేదు. ఆ ప్లాస్టిక్ అంతా ఏమైపోతుంది, ఆ బ్యాగ్స్ అన్నీ ఏమైపోతాయి? ఎత్తినా కానీ తిరిగి యూజ్ చేస్తే దాంట్లోంచి దాన్ని కనుక కరిగించి మళ్ళీ గ్రాన్యూల్స్ తయారు చేయొచ్చు అంటారు. తయారు చేస్తే అందులో వచ్చే ఫ్యూమ్స్ వల్ల బ్రాంకిటిస్ వస్తుంది, లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అవన్నీ కూడా ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. అదే ఇదైతే అటువంటి బాధ లేదు కదా. ఇది కనుక వాడి కింద పడేస్తే ఇది మట్టి అయిపోతుంది. ఇది హ్యాపీ ఇష్యూ. ఇది మెన్యూర్ అయిపోతుంది. ఇది ఆర్గానిక్ మెన్యూర్గా ఉపయోగపడుతుంది, భూమికి ఫెర్టిలిటీ పెంచుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన అవగాహన పడటానికి, తెలుసుకోవడానికి కొంత టైం పడుతుందేమో, కానీ తప్పనిసరిగా దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ప్లాస్టిక్. ఇది తప్ప ప్రపంచానికి వేరే గత్యంతరం లేదు. ఇవాళ కాకపోయినా రేపైనా ఇంకో 5 సంవత్సరాలకైనా మనం ఇదే వాడాలి. ఇప్పుడు ఫెడరిక్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ లైన్, ఫర్ ది లాస్ట్ 20 years హీ ఈస్ దేర్ ఇన్ దిస్ లైన్ అంత చెప్తున్నారు. ఈ రోజున బ్యారెల్ యొక్క పెట్రోలియం $100 ఉంది. ఇప్పుడు ఇది కాస్ట్లీ అయి ఉండొచ్చు, కానీ బ్యారెల్ పెట్రోల్ ఖరీదు $150 అయినప్పుడు, $200 అయినప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ అ మచ్ చీపర్ రాదర్ దాన్ ది ప్లాస్టిక్. ఇప్పుడు నిజంగా దీని వెయిట్, ఇంకో విషయం కూడా చెప్తాను, అందులో యాడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా చెప్తాను. ఇదే సైజు కనుక HDPE బ్యాగ్ కనుక చేస్తే దాదాపు అది 7 కిలోలు 8 కిలోల బరువును మోయగలదు. ఇది ఓన్లీ 5 కిలోల బరువునే మోయగలదు. కానీ ఒక చీరను పెట్టడానికి చీర ఖరీదు ఎంత ఉంటుంది, చీర యొక్క బరువు ఎంత ఉంటుంది? 250 గ్రాముల దగ్గర నుంచి 500 గ్రాములు, 600 గ్రాములు, 700 గ్రాములు ఉంటుంది. ఇది మోయగలదు కదా. అటువంటిప్పుడు దీంట్లో వాడాలి. 10,000 రూపాయలు పెట్టి చీర కొని దానికి ₹1 దగ్గర ఉన్న ₹1 దగ్గర మనం కక్కుర్తి పడాల్సిన అవసరం ఉందా? దీన్నే ఈ ప్లాస్టిక్ బ్యాగ్ వాడచ్చు కదా. ₹300 కిలో పెట్టి స్వీట్స్ కొని దీన్ని ₹300 స్వీట్స్ పెట్టి కొన్నప్పుడు ఇది ఒక ₹1 ఎక్కువైతే ప్లాస్టిక్ బ్యాగ్ నుంచి ఎవరైనా ప్రశ్నిస్తారా దాని గురించి? దీన్నంతా కూడా మ్యానుఫ్యాక్చరర్స్, ఎవరైతే ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో, ట్రేడర్స్ ఉంటారో, వాళ్లకు ఇది థ్రెట్. వాళ్లకు తక్కువ లాభం అవుతుందని బాధపడతారు, కానీ కన్స్యూమర్ అనేవాడు ఎవడు కూడా దీని గురించి ఎవడు పట్టించుకోడు. మనం ఇదే మినరల్ వాటర్ బాటిల్ని, కెన్లే మినరల్ వాటర్ బాటిల్ని ₹17 MRP ఉంది. MRP ఉన్నటువంటి దాన్ని మనం హోటల్కి వెళ్ళి కూర్చొని తాగితే ₹28 దగ్గర నుంచి ₹70 దాకా ఛార్జ్ చేస్తున్నారు. MRP దానిది ₹17 మాత్రమే ఉంటుంది. ఈవెన్ మామూలు ఆర్డినరీ హోటల్ లైక్ చట్నీస్ కానీ మిర్రర్ వాక్ వెళ్తే కూడా బిల్లింగ్ 28 వేస్తారు. ఎవరైనా చూస్తున్నామా దాని మీద వాటర్ బిల్లింగ్ ₹28 మినరల్ వాటర్ బాటిల్ అని? అసలుకి బిల్ గురించి చూడు ఎంత అయిందో చూసి డబ్బులు పడేసి వస్తాం అక్కడ. అదే ఇదే బాటిల్ని ₹20 అమ్మొచ్చు మనం. ఇది ఎంత అడ్వాంటేజెస్, దీన్ని బయట పడేస్తే మట్టి అయిపోతుంది కదా అనేటువంటి అవగాహన ప్రజల్లో రావాలి. మీరందరూ కూడా యాజ్ ఏ మీడియా అంటే ఈ సమాజానికి కళ్ళు, చెవులు, ముక్కు, ఊపిరి మొత్తం మీరే. యు ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ కెన్ టేక్ ద మెసేజ్ టు ద కామన్ మ్యాన్. పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయగలిగింది ఓన్లీ మీడియా మాత్రమే. మీ ద్వారానే మీడియా తెలుసుకుంటుంది ఏ విషయాన్నైనా. కాబట్టి యూ హ్యావ్ ఎ వెరీ వైటల్ రోల్ టు డూ దట్ బిఫోర్ వీ లాంచ్ ద ప్రోడక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు ఇంట్రడ్యూస్ అవర్ సెల్వ్స్ టు ది మీడియా. అసలుకి మీడియాకి మేమెవరం, అందుకనే దీంట్లో అన్ని పాజిటివ్ చెప్పట్లా, దీంట్లో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా చెప్తున్నా, దీని కాస్ట్ ఫ్యాక్టర్ కూడా చెప్తున్నా, దీన్ని బరువు మోయగలిగిన కెపాసిటీ గురించి కూడా చెప్తున్నా మీకు. అయినా సరే ఇది వాడటం అనేటువంటిది శ్రేయస్కరం అని కూడా చెప్తున్నా. కాబట్టి మీ విజ్ఞత ఆలోచించి మీరు చూడండి ఇది ఎంతవరకు ఉపయోగపరం, మన దేశంలో ఎందుకు కూడా వాడాలి. మన భారతదేశంలో 6.5 మిలియన్స్ నుంచి 7 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వాడుతున్నారు. కెన్ యూ ఇమాజిన్ ఇట్? వాట్ ఈస్ ద వాల్యూమ్? 6.5 నుండి 65 లక్షల టన్నులు ప్రతి సంవత్సరం మనం వాడుతున్నాం. ఇంత ప్లాస్టిక్ అడిపోతుంది. ఇటువంటి బ్యాగ్స్ కనుక 8 బ్యాగ్స్ వాడటం కనుక ఆ ప్లాస్టిక్ మానేస్తే ఒక కారు 1 కిలోమీటర్ దూరం ప్రయాణం చేస్తుంది. డూ యూ నో దట్? ఈ బ్యాగ్స్ ఇవి మన పెట్ బాటిల్స్ ఉన్నాయి. పెట్ బాటిల్స్ కనుక 72 పెట్ బాటిల్స్ కనుక వాడటం మానేస్తే 1 గ్యాలన్ పెట్రోల్తో సమానం దాని ఖరీదు. మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క జీవితకాలం, మనం 1 సంవత్సరంలోనే దాదాపు 300, 400, 500 పెట్ బాటిల్స్ వాడుతూ ఉంటాం. మనం రోజు ప్రతి వారం వాడుతున్నాం. అంటే ఎన్ని బిలియన్స్ డాలర్స్ ఆఫ్ మనీ మనం వేస్ట్ చేస్తున్నామో అర్థం చేసుకోండి. ఇదంతా కూడా మన ఇండియాలో ప్రొడ్యూస్ కావడంలో ఈ ఆయిల్ అంతా హై ప్రీమియం పెట్టేసి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం గల్ఫ్ నుంచి. సమ్వేర్ ఎల్స్ వీఆర్ ఇంపోర్టింగ్ ఆల్ దిస్ ఆయిల్. ఎంత వాడుదాము అని ఇట్ ఈస్ మై పర్సనల్ రికమెండేషన్. ఇంకో ప్రశ్న మీరు అడిగారు, అసలు మీకు
ఏంటి సంబంధం ఫెడరిక్ అనేటువంటిది దిస్ సెరిప్లాస్ట్ కంపెనీకని. మేము ఈ సబ్ కాంటినెంట్ అంటే ఇండియాకు, పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, నేపాల్కి, బర్మాకు, శ్రీలంకకు వీఆర్ ద distributors, we are the agents for this Seriplast company. We want to introduce it. We are not saying basically this is not our line of business. కానీ ఇది మనకందరికీ ఉపయోగం, దేశానికి ఉపయోగం, ప్రపంచానికి ఉపయోగం, మన గ్లోబ్కి ఉపయోగం అనేటువంటి దృష్టితో దో ఇట్ ఈస్ నాట్ అవర్ లైన్ ఆఫ్ బిజినెస్, వీ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ లైన్ ఆఫ్ బిజినెస్ అండ్ వీఆర్ యూజింగ్ ఆల్ అవర్ నెట్వర్క్ త్రూ అవుట్ ద కంట్రీ టు మార్కెట్ దిస్ ప్రోడక్ట్ అండ్ డూ ఇట్. దిస్ మై ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్. వీ స్టార్టెడ్ విత్ హైదరాబాద్. బేసికల్లీ మేమందరూ హైదరాబాద్ వాళ్ళము, తెలుగు వాళ్ళము. హైదరాబాద్లో ఉంది, మా బేసిక్ కంపెనీ హైదరాబాద్లో ఉంది కాబట్టి ఫస్ట్ హైదరాబాద్ ప్రెస్కే మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. రాబోయే రోజులలో ప్రతి స్టేట్లో కూడా లాంచ్ కాబడుతుంది అండ్ మీ అందరి యొక్క సపోర్టు నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.